ఇప్పుడు మనం టాస్క్ బార్ ప్రాపర్టీస్ నేర్చుకుందాం. టాస్క్ బార్ అంటే ఇక్కడ స్టార్ట్ మెనూ పక్కన ఉండేదాన్ని టాస్క్ బార్ అంటాం. ఆల్మోస్ట్ స్టార్ట్ మెనూ కూడా స్టార్ట్ బటన్ కూడా టాస్క్ బార్ మీదనే ఉంటుంది. ఇది టాస్క్ బార్ అని పిలుస్తారు. ఇక్కడ మనం మౌస్ చూస్తున్నాం కదా, మౌస్ దాని మీద తిప్పుతున్నా ఆ ప్రాంతాన్ని ఇదంతటిని కూడా టాస్క్ బార్ అని పిలవడం జరుగుతుంది. టాస్క్ బార్ ప్రాపర్టీస్ మనం నేర్చుకుందాం. టాస్క్ బార్ మీదకి వెళ్ళి మౌస్ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ అని వచ్చింది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత మనకు ఈ యొక్క పాపప్ విండో వచ్చింది. దీన్ని చూద్దాం మనం దీన్ని ఎట్లా మనం ప్రాపర్టీ చేంజెస్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధానంలో. ఇప్పుడు మనం ఫస్ట్ టాస్క్ బార్ ప్రాపర్టీస్ ని మనం చూద్దాం. లాక్ ద టాస్క్ బార్, ఆటో హైడ్ టాస్క్ బార్, కీప్ టాస్క్ బార్ ఆఫ్ అదర్ విండోస్, గ్రూప్ సిమిలర్ టాస్క్ బార్ బటన్స్, క్విక్ లాంచ్. ఇక్కడ చూసినట్టయితే మనం షో ద క్లాక్ ఆన్ టాస్క్ బార్. ఇక్కడ చూడండి క్లాక్ ఉంది, ఇక్కడ వాచ్ కనిపిస్తా ఉంది కదా క్లాక్. దీన్ని షో అని పెడితే కనిపిస్తుంది, ఐడెంటిటీ తీసేస్తే పోతుంది. చూడండి ఇక్కడ అప్లై అని కొట్టినప్పుడు ఇక్కడ వెళ్ళిపోయింది, చూసినారు కదా. ఇక్కడ ఇది షో పెట్టండి, అప్లై కొట్టండి, వచ్చేస్తుంది. తర్వాత ఐడ్ ఇన్యాక్టివ్ ఐకాన్స్. ఇన్యాక్టివ్ అంటే మనం ఉపయోగించిన ఐకాన్స్ ని ఐడ్ చేయాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఐడి అయి ఉన్నాయి, ఎందుకంటే ఇది టిక్ పెట్టింది కాబట్టి. ఇది తీసేసిన తర్వాత అప్లై కొట్టండి. ఇక్కడ మళ్ళీ మనం ఇది పెట్టి చూస్తే ఏం చేంజెస్ అనేది మీరు గమనిస్తూ ఉండండి. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉపయోగించడం లేదో దాని రిలేటెడ్ ఐకాన్స్ మనకి ఇది పెట్టినప్పుడు ఐడ్ అంటే కనిపించకుండా, ఇన్యాక్టివ్ ఐకాన్స్ అంటే ఇన్యాక్టివ్ గా అంటే మనం యాక్టివ్ గా మనం వర్క్ చేయనటువంటి ఐకాన్స్ ఏదైతే చిన్న చిన్న ఐకాన్స్ ఉన్నాయో వీటిని ఐడ్ అని పెట్టినాం. ఐడ్ అంటే మనం మనకి యాక్టివ్ గా మనకి అవసరం లేనిటువంటి వాటిని ఐడ్ చేయమని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఐడ్ అని పెట్టి అప్లై అని కొట్టగానే ఇక్కడ సౌండ్ ది ఇది చూడండి, ఇక్కడ సౌండ్ ఐకాన్ ఈ ఐకాన్ రెండు కూడా మనకు ఐడ్ అయిపోతుంది. ఐడ్ అని పెట్టి అప్లై, చూడండి రెండు అయిపోయింది. ఇప్పుడు నేను తీసిన తర్వాత అప్లై అని కొట్టి ఇక్కడ చూడండి ఇదొకటి అది ఐడ్ అని పెట్టినప్పుడు అప్లై అని కొడితే కనిపించకుండా పోతుంది. తర్వాత అది మళ్ళీ షో కావాలంటే తీసేసి అప్లై అని కొట్టండి, కనిపిస్తా ఉంది. ఇది ఐడ్ పెట్టడం మంచిది, మనకు అవసరం లేని. తర్వాత ఇక్కడ ఆటో ఐడ్ ద టాస్క్ బార్, ఇది చూడండి ఆటో ఐడ్, ఇది టాస్క్ బార్ అని పిలుస్తా ఉన్నాం. ఆటోమేటిక్ గా మన మౌస్ దాని మీద పోయినప్పుడు కనిపిస్తుంది, మౌస్ బయటకు వచ్చినప్పుడు కనిపించకుండా పోవడానికి దీన్ని ఆటో ఐడ్. చూడండి ఇక్కడ పెట్టేసిన చెక్ పెట్టేసి అప్లై కొట్టిన, చూడండి మౌస్ దీని మీదకి వచ్చినప్పుడు కనిపించడం లేదు, మళ్ళీ ఇవతలకు వచ్చినప్పుడు కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్ గా దానికల్లా అదే మన అవసరాన్ని బట్టి అది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. తర్వాత కీప్ ద టాస్క్ బార్ టాప్ ఆఫ్ ద మెనూ. ఇది కీప్ ద టాస్క్ బార్ టాప్ ఆఫ్ ద అదర్ విండోస్. ఇక్కడ మనం కొన్ని విండోస్ ఓపెన్ చేసినప్పుడు అన్ని కూడా ఒక గ్రూప్ గా అయి ఉండాలంటే ఇది పెట్టాలి. తర్వాత ఇది టాప్ లో ఉండాలి అంటే ఇది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత షో క్విక్ లాంచ్. ఇక్కడ చూడండి క్విక్ లాంచ్ కి మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు క్విక్ లాంచ్ అని అడుగుతుంది. అడిగినప్పుడు అవన్నీ కూడా క్విక్ లాంచ్ అనేవి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ టాస్క్ బార్ మీద చిన్న ఐకాన్స్ డైరెక్ట్ గా యాక్సెస్ అవ్వడానికి ఇవి ఇస్తుంది. అవి కనిపించాలి టాస్క్ బార్ మీద అంటే అవి ఇన్స్టాల్ చేసేటప్పుడు అది క్విక్ లాంచ్ అని చెక్ బాక్స్ అడిగినప్పుడు మనం అక్కడ పెడితే దీని మీద కనిపిస్తుంది ఈ టాస్క్ బార్ మీద. కొన్నిసార్లు ఇది కొంచెం మనకి అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు వీటిని తీసేసుకోవాలంటే డైరెక్ట్ టాస్క్ బార్ మీదకి వచ్చి ఇది మనం తీసేసి అప్లై కొడితే ఇక్కడ చూడండి ఇక్కడ ఐడ్ అయిపోయినాయి, మళ్ళీ ఇది పెట్టి అప్లై కొడితే వస్తుంది. సెకండ్ గా స్టార్ట్ మెనూ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. స్టార్ట్ మెనూని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి స్టార్ట్ మెనూ, రెండు క్లాసికల్ స్టార్ట్ మెనూ.
ఇప్పుడు మన దగ్గర ఉంది స్టార్ట్ మెనూ. అంటే చూడండి ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఒక దాంట్లో ఉండి 2 విధాలుగా ఉన్నది. ఇక్కడ చూడండి స్టార్ట్ మెనూ ఎలా ఉంది, ఇది ఏ రీతిగా ఉంది. దీన్ని స్టార్ట్ మెనూ, జనరల్ స్టార్ట్ మెనూ అంటాం దీన్ని. ఇక్కడ క్లాసిక్ స్టార్ట్ మెనూ చూడండి. క్లాసిక్ స్టార్ట్ మెనూ అనేది ఇక్కడ ఇంకా అప్లై అవ్వలేదు. ఇక్కడ అప్లై కొడితే దాన్ని సెలెక్ట్ చేసి అప్లై చేసినప్పుడు మనకు అప్లై అవుతుంది. ఇది క్లాసిక్ స్టార్ట్ మెనూ. అంటే ఇది ఓల్డ్ టైప్ లో ఉంటుంది. ఇది జనరల్ గా ఇప్పుడు వచ్చిన క్లాసిక్ మెనూ, ఇది స్టార్ట్ మెనూ. ఇది అడ్వాన్స్డ్ స్టార్ట్ మెనూ, ఇది క్లాసిక్ స్టార్ట్ మెనూ ఓల్డ్ స్టైల్. తర్వాత అప్లై కొట్టి ఓకే కొట్టినప్పుడు మనకి ఇది అప్లై అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను క్లాసిక్ లోకి వచ్చిన, ఇక్కడ ప్రోగ్రామ్స్. అదే మళ్ళీ నేను దానికి వెళ్ళాలంటే జనరల్ స్టార్ట్ మెనూకి వెళ్ళాలంటే రైట్ క్లిక్, ప్రాపర్టీస్, స్టార్ట్ మెనూ, అప్లై, ఓకే. చూడండి జనరల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టార్ట్ మెనూలోనే మనం అడిషనల్ గా ఈ స్టార్ట్ మెనూకి ప్రోగ్రామ్స్ యాడ్ చేసుకోవాలి అంటే చూడండి కస్టమైజ్. ఇక్కడ ఎన్ని కనిపిస్తా ఉన్నాయి మనకి? 6 కనిపించాలి. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ మెనూ అని ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి మీరు, 6 ప్రోగ్రామ్స్ అని ఉంది. 6 ప్రోగ్రామ్స్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఇక్కడ చూడండి స్టార్ట్ మెనూ మనం సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది లార్జ్ ఐకాన్, స్మాల్ ఐకాన్. ఇది స్మాల్ ఐకాన్స్ పెడితే ఏమవుతుందంటే అప్లై, ఇక్కడ మీరు చూడండి స్మాల్ గా వచ్చేసింది చూడండి ఐకాన్స్. అదే మీరు కస్టమైజ్ పోయి లార్జ్ ఐకాన్స్ పెట్టినారనుకోండి, ఓకే, అప్లై, లార్జ్ ఐకాన్స్. తర్వాత ఇదే కస్టమైజ్ కి పోయి క్లియరింగ్ షార్ట్ కట్ నాట్ డిలీట్ ద ప్రోగ్రామ్స్. ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే 13, 14 నెంబర్ ఆఫ్ ద 13, 14 నెంబర్ ఆఫ్ ద స్టార్ట్ మెనూలో ఎన్ని కనిపించాలి? 14 కనిపించాలి. స్టార్ట్ మెనూలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కనిపించాలి, అవుట్లుక్ ఎక్స్ప్రెస్ కనిపించాలని పెట్టిన. చూడండి ఇక్కడ ఓకే, అప్లై, ఇక్కడ చూడండి ఈ లిస్ట్ పెరిగింది కదా, 14 ఇచ్చినప్పుడు 14 లిస్ట్ పెరిగిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 పెరిగిపోయింది. మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అవుట్లుక్ ఎక్స్ప్రెస్ కనిపించాలి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ దీంట్లో లేదు కాబట్టి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ను మనం రిమూవ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సరిగా వర్క్ అవ్వడం లేదు కాబట్టి ఇందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఇక్కడ కనిపించడం లేదు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఎందుకంటే దీంట్లో ఇన్యాక్టివ్ ప్రాబ్లం ఉంది, ఇన్యాక్టివ్ గా ఉంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో దాన్ని బట్టి ఇక్కడ మనకు కనిపించడం లేదు. ఇప్పుడు మనం దీన్ని కస్టమైజ్ చేయడం నేర్చుకున్నాం. స్టార్ట్ మెనూకి అడిషనల్ ప్రోగ్రామ్స్ యాడ్ చేయడం, దీని ద్వారా తీసివేయడం నేర్చుకున్నాం. స్మాల్ ఐకాన్, లార్జ్ ఐకాన్. ఇక్కడ చూడండి కంట్రోల్ ప్యానల్. ఈ అడ్వాన్స్డ్ కంటే కంట్రోల్ ప్యానల్ డిస్ప్లే యాజ్ లింక్. కంట్రోల్ ప్యానల్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇది కంట్రోల్ ప్యానల్. ఇది ఈ స్టార్ట్ మెనూలో యాజ్ ఏ మెనూగా కనిపించాలంటే ఇక్కడ పెట్టండి, ఓకే కొట్టండి, అప్లై చేయండి. ఇక్కడికి రండి, కంట్రోల్ ప్యానల్ చూడండి ఇక్కడ మెనూగా కనిపిస్తుంది, ఇక్కడ అన్ని మెనూ కనిపిస్తుంది డైరెక్ట్ గా. ఇది తీసివేయాలంటే కూడా కస్టమైజ్కి వచ్చేసి అడ్వాన్స్డ్కి వచ్చేసి ఇది డిస్ప్లే యాజ్ లింక్ గా క్లిక్ చేస్తే లింక్. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. దేని కూడా డిలీట్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి.